సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువునగును. ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువునగును. Smaller than an atom, smallest of the small and the biggest of the big, that is the eternal witness, what we call Brahman. This Brahman is the spirit or the soul, Atma, and the very Brahman represents the atom too. Anu raniyan mato mahiyan. ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూస్తూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము. In this world, we notice 5 of the elements we watch and experience, but the man is the very personification, the embodiment, combination of the 5 elements. పంచభూతముల యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుతురు. The 5 elements are the earth, the water, fire, the air and ether, represent the 5 of the senses, the sense of perception, the sense of cognition, the sense of touch, the hearing. పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునుడికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు. Krishna addressed Arjuna as Partha because the very son of Mother Earth. అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే. It meant everyone represents Partha. ప్రతి మానవుడు కూడాను పార్థుడే. Every human being is Partha. పృథ్వీపుత్రుడు చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది. As is the son, the representative of the Mother Earth, he is called Partha. ఈ పృథ్వీ యందే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు లీనమై ఉన్నవి. Here in this earth we find the sound, the sense of touch, the fragrance and the taste. చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది. Externally it is said the entire unity is the divinity. ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది. The nature that has got the 5 elements is highly powerful. దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది. It has got the motility, the power. తిరిగేటువంటి శక్తి ఉన్నది. It can also revolve. కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు. It has no capacity to move from one place to another. ఉన్న స్థానమునందే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది. It rotates in its existing place. దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి. There lies all faculties. ఈ పృథివీ యందు పర్వతములంతా ఉన్నవి. Mother Earth carries the అడవులు ఉన్నవి, forests, పట్టణములు ఉన్నవి, cities, పల్లెలు ఉన్నవి, villages, సముద్రం ఉన్నది, sea, నదులు ఉన్నవి, rivers. సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది. And this Mother Earth that carries the weight of all. కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథివీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది. The one who does not know the science begins to doubt, how is it possible while the earth revolves,
Well, do forests and mountains, do they also move? ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల యొక్క గతి ఏమిటి? When earth revolves at a very fast rate, what would happen of those that are located on that? ఈ పృథ్వీ కేవలము స్వాతంత్రమైనటువంటిది కాదు. Earth is not independent. పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ. This earth is dependent. దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది. The earth carries with it the latent divine power. ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది. It is the divine power that maintains balance. కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు. It is the divine power that takes care of all those that are located on Mother Earth, safe and secure, though the earth revolves. లైన్ పైన పరిగెత్తేటువంటి ట్రైన్ పరిగెత్తినట్టుగా లైన్ కూడాను పరిగెత్తితే ప్రయాణికుల యొక్క గతి ఏమిటి? As the train runs fast, the reels also don't move. If they start moving, what will happen? పృథ్వీ తిరుగుతున్నది కానీ పృథ్వీ పైన ఉన్నటువంటి యొక్క ఈ పంచభూతములు కూడా తిరగటం లేదు. Though the earth rotates, those located over that, they do not move. దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కానీ వృక్షములు కానీ నదులు కానీ సముద్రం కానీ ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి. As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all. కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది. The nature of earth is very peculiar. ఇది భగవంతుని యొక్క అంగము. It is the limb of God. మన దేహంలో చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ ఉన్నవి. The human body has got the legs, the hands, the ears, the nose, and the ఈ eyes. ఇంద్రియములంతా దేనికి అంగము? Limbs, what do they stand for? ఈ సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు. And in fact, they are the limbs of the body. దేహము దేనికి అంగము? The body is the limbo సమాజమునకు అంగము. of society. సమాజమునకు ఏది అంగము? Society is the limbo మానవత్వం అంగము. of humanity. మానవత్వమునకు ఏది అంగము? What is the limb of the humanity? పృథ్వీ అంగము. The earth. పృథ్వీకి ఏది అంగము? What is the limb of the పృథ్వీకి earth? పరమాత్ముడే అంగము. God is the limb of this earth. కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్ముని యొక్క అంగమే. Therefore, the entire earth is the limb of God Himself. సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి. And the earth has got so many limbs. కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు. Therefore, God is subtlest of all. ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు? When do you expect Him to be సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడిగా ఉంటాడు. As earth is present everywhere, we also notice God everywhere. అనగా గుణములు ఉండినంత వరకు కూడాను తాను స్వతంత్రుడిగా ఉండడు. It only means so long there are attributes, no one is independent. క్రమక్రమేణా ఈ గుణములు తగ్గిన తరువాత తాను సర్వవ్యాపిగా మారుతుంటాడు. As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ఈ 5 గుణములు కూడాను భూమి యందు ఉంటున్నవి. All these 5 senses of cognition are present in earth. కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు. So it's not possible to shift earth from one place to another. క్రమక్రమేణా దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము. The second one is the fire, is water. ఈ జలము లేని స్థానం లేదు. There's no place where there's no water. నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది. You may see it or not, water is present everywhere. కనుక జలము సర్వమయము. So water is all pervasive ఆ again. జలములో ఒక గుణము తగ్గిపోయింది. Water has lost one attribute. ఏం గుణం తగ్గిపోయింది? What is it? శబ్ద, స్పర్శ, రూప, రసము ఈ 4 ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో. This water has got 4 of the aspects, but it has no smell or fragrance. కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది. That makes the water possible to move to some లైట్ extent. అయిపోయింది. So it becomes light.
ఇంకా మూడవది అగ్ని. The third one is fire. ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది. Fire is highly powerful. దీనిలో రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి. It loses two of the attributes. శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది. It has got only... రసగంధాదులు లేవు దాంట్లో. It has no rasa, the taste, gandha, the fragrance. కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది. So fire is able to expand everywhere. ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి. Fire is present in every man. జఠరాగ్ని అదే అగ్ని. Fire in man is called Jataragni. జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి. The fire is present in water called Badabagni. వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి. There is fire in a tree. ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది. When two trees are brought, when dash against each జడమైన other, the fire emanates. రాయి ఉంటుండాలి. రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి. Fire is latent in a stone. ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది. When you strike two of the stones against each other, the fire starts. కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని యందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది. So the third element, fire, has all. కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది. As it has lost two of the attributes, it is able to rise up. ఇంకా మూడవది, Then the third one. మూడవది వాయువు. Then that is the air. ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి? How is it? వాయువు లేని స్థానమే లేదు. There is no place where there is no air. కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి. The earthen pot, brand new, also has got space. ఎక్కడ చూసినా పదార్థం యందు గాలి ఉంటుండాలి. You find air everywhere. గాలి లేని స్థానమే కనిపించదు. There is no place where you do not notice. ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము. And air is the main cause for all capacity. మానవుని యొక్క ప్రాణములకు కూడా మూల కారణం అగ్ని, ఈ వాయువే. And air is the life ఈ principle. వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి. And this air loses three of శబ్ద that. స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు, కానీ రూప రసగంధాదులు లేవు. And this air has got only the sound and touch. It has no three attributes. ఇక నాలుగోదైనటువంటిది ఆకాశం. The final one is the space. ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. The space you will notice is కానీ present మనం everywhere. చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము. It's not the ground that you find. ఆకాశం యొక్క గుణం ఏమిటి? What is the attribute of ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము. Sound is the attribute of చాలా మంది ether. అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు. Many of the innocent people point పైన to the లేదు sky. ఆకాశము. No, it's not there. ఇక్కడ కూడా ఉంది ఆకాశం. You find it. ఇక్కడ కూడా ఉంది ఆకాశం. When you just from the depth, ఎక్కడ you find శబ్దమో space. అక్కడంతా ఆకాశం ఉంటుంది. Where there is sound, you find the space. ఆకాశం యొక్క గుణము శబ్దమే. The attribute of the space is the sound. ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది. It's empty, you do not notice it. కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి. So ether has got one quality of sound. రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు. It has lost three other attributes. శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు. It has no four of the qualities. నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది. Since four are missing, you find the ether spreading everywhere. ఐదవదైనటువంటిదే పరమాత్మ. And that God has none of these attributes. ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడాను లేదు. The sound is also noticed in the divinity. కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు. Therefore the divine spreads all over everywhere. చాలా లైట్ అయిపోతున్నాడు. Because it becomes so light. సర్వతా పాణిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సుగాను పాదములుగాను కనిపిస్తూ ఉంటాడు. In fact, in every form, you find God symbolized by way of the head and the feet and hands. ఆకాశముల కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు. God is subtler than the space. అటువంటి పరమాత్ముడు పంచభూతముల ఎందుకును ఏకస్వరూపుడుగా ఉంటున్నాడు. God is present in one form in all the five elements. కాన ప్రతి దానికి కూడాను ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే. Therefore, all of them are the sparks. జలము భగవంతుని యొక్క అంశమే. Water is the spark of God. వాయువు భగవంతుని యొక్క అంశమే. So also air. గాలి భగవంతుని యొక్క అంశమే. And the air is the spark of the ఆకాశం divinity. భగవంతుని యొక్క అంశమే. So also the space. సర్వము భగవంతుని యొక్క అంశములే. All of them are sparks of the divinity. కనుకనే వీటినన్నింటినీ దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు. And hence ancients worshipped all these elements. భూదేవి, Mother Earth,
గంగాదేవి, and goddess వాయుదేవుడు, and wind god, అగ్నిదేవుడు, fire god, ఆకాశదేవుడు, and also space అందరినీ god. దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు. All the five elements are considered divine and worship. మొట్టమొదట భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు. In the earliest times, Bharatiyas worshipped earth. ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది. And it's the earth that supplies food to all of the living ఓ creatures. భూదేవి, నీ పంటనే మేము భుజిస్తున్నాము, Oh Mother Earth, I only partake of food నీ that వంటనే you మేము supply. పుష్టిగా అనుభవిస్తున్నాము. In fact, we are so happy of all the భూమియే grain that you లేకపోతే supply. పంటలే లేదు. Without earth, you cannot have any grain. కాబట్టి సర్వంలో రక్షించేటువంటిది భూమాత కనుకొని భూమాతను మొట్టమొదట ఆరాధన సలుపుతూ వచ్చారు ప్రాచీనులు. In fact, all are held and protected by Mother Earth, and so it was worshipped in earlier days. కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు. But scientists started making fun of this practice. ఏమిటి భూమిని దేవుడిగా భావిస్తున్నారే, How is that you consider ఎంత earth as మూర్ఖులు God? ఈ భారతీయులు. Bharatiyas are fools. వీరు మూర్ఖులు కాదు, They are not fools. ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పేటువంటి వాడు మూర్ఖులు. The one who says that you are fools for worshipping the earth, వాడికి అంతరార్థం ఏమీ తెలియదు, they have no understanding. కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు. They go by the material knowledge, the physical knowledge. కానీ దీంట్లో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది. They are not aware of the reaction, the principle నేను contained there. టేబుల్ గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను, And you have thumped the desk. కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది. The table also has given it back. దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుండాలి. There lies the principle of reaction. కనుక నీవు కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు. And therefore you find it that it hurt it over నీవు there. ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది. If you start hitting one, you'll feel the pain. ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. In everyone, you find these three principles: reaction, reflection, and కనుకనే resound. ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకును ఈ రియాక్షన్ ఉంటుండాలి. Man born in this nature has got these three: reaction, reflection, and resound. నీవు ఎక్కడైనా ఒక కొండ దగ్గరికి పోయి ఓ అనే కూతవై You go near a mountain and start తిరిగి repeating. రీసౌండ్ వస్తుంది, అది ఓ అని కూత వస్తుంది. There you find the resound, as is the sound, so is the resound. కనుకనే ప్రతి దాని ఎందుకును పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి. So the divine principle is latent in everyone. లోకములో In this world, దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. it's very difficult to recognize the divinity. ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటము ఎవరికి సాధ్యం కాదు. It is impossible for anyone to decide what is divine and what is not. సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి. And because of the sun, you find sun rays. భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుండాలి. Because of Creator, you have creation. ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి. When creation, with all the five elements, is so powerful, how about the భగవంతుడు Creator? సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి. The fire is so powerful, created by God. భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి. The air is very ఆ powerful, created by సృష్టి ఎందే God. ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఎందు ఇంకెంత శక్తి When ఉంటుంది. the creation is so powerful, the Creator must have been more ఈ powerful. సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు. Every man is not given to this understanding. బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు, We do not know who discovered, invented ఎవరు bomb. భయపడరు. No one is afraid of it. కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది. But the very mention of the name bomb will make you frightened. చేసిన పదార్థములు చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు. In fact, you are not afraid of the inventor అదే of the bomb. విధముగానే Likewise. పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు. You are not afraid of the Creator who ఈ created creation. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములు చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది. But you are afraid of the five elements, the creation. ఇది చిత్రములు, This is peculiar. త్రైలోక్య పవిత్రములు, Sacred in all words. వనరాల వత్తములు, సన్మిత్రములు, That's so close. ముని జనవన పౌత్రములు, Worshipped by all saints. విష్ణుదేవు చారిత్రములు. That is the glory and the story of Vishnu God. భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు. It's not possible for ఎంత everybody to వర్ణించినా కానీ narrate. అది చాలా తక్కువే. All your narration is just the least. కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి? What is the fun of describing still? మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. Let's understand the nature of earth first. ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి. What heavy burden it carries. స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది. Some say the Swami, we are a burden, please kill us. చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
Even if it is killed, well, అప్పుడు కూడా తగ్గదు. the burden cannot be lessened. ఎప్పుడూ భారం భారంగానే ఉంటుంది. The burden remains as it is throughout. నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది. And when once you lessen your own burden, so also నీలోని the భారం earth will ఏమిటి? lessen the burden. What is the heaviness? కోరికలే నీ భారాలు. The heaviness burdensome in you ఈ is the కోరికలు నీవు desire. తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా If కనిపిస్తావు. there is stealing on desire, naturally you will be light. కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని. Bhagavan says, let's luggage more comfort, make travel a pleasure. కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. Therefore we have to reduce our burden, luggage. అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు. And then it doesn't add to the burden. మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతునికి కూడా భారమే. As you have extra luggage, it adds to the heaviness of the అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు. In fact, he is not carrying the burden. తాను చాలా సూక్ష్మ స్వరూపుడు. God is subtlest. అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు. And in fact, he will, ఎవరి భారాన్ని వారి తనపైనే వేస్తుంటాడు. and in fact, he will make everyone to carry one's own burden. తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు. He pretends, acts as if he's carrying the burden. కాబట్టి పంచభూతములు యందు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది. Though the 5 elements are in him, it appears they are under the control of God. అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు. The same thing is stated by Gopikas at one time. నిన్ను గనుగొనగలమా Can we know you? కృష్ణ నిన్ను గనుగొనగలమా Krishna, can we know you? అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు. You are subtler than atom. ఘనము కంటే అతి గణనీయుడవు. You are the biggest of the big. 84 లక్ష జీవముల అనయంబునను డబాయకుందువట. You are always in the company of the 84 lakhs of అణురేణు species. కులకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదువట. You are the గలమా You are the magnificent form, right from the atom to the ఏ విధంగా largest. తెలుసుకోవడానికి వీలవుతుంది? How is it possible to know ఎవరికి you? సాధ్యం కాదు. It is impossible for అరవింద్ anyone. చెప్పాడు ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని. Arvind also said that we should know the nature of the 5 elements. ఈ పంచభూతములు లేనటువంటి స్థానం కనిపించదు. There is no place where you do not know సర్వత్రా these 5 elements. పంచభూతములే ఉంటున్నాయి. They are present everywhere. ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే. Therefore the body, human body, has దీనిని got all 5 elements. పంచభౌతిక స్వరూపము అన్నారు. So it is said that it has got the 5 of the elements. ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు As you go through almanac, అందులో కూడా Panchanga, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఉంటున్నాయి. there you find all the 5 elements. ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకనే దానికి పంచాంగము అని పేరు పెట్టారు. Panchanga, the almanac has got 5 angas, Pancha Anga. ఎక్కడ 5. చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి. Everywhere you find this Panchanga, 5. కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకొని వర్తించాలి. So we have to know in detail the nature of the elements and శబ్దము conduct accordingly. మొట్టమొదటిది ఆకాశమునకు. The first sound. ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తున్నది, ఎట్లా వినిపిస్తున్నది? Then where do you hear the sound? కేవలము చెవులతో వింటున్నాం. It is the ear that hears. ఆ శబ్దము ఏ రీతిగా వస్తున్నది? How does it come? వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు. Not any silly sounds. అని శబ్దంగా వస్తుంది. The primal sound, Omkar. కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే. So what you are supposed to hear is Omkara. అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి. And also you have to do. అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము. Omkara is a combination of 3 akara, ukara, makara. A, u, ma. కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది. A starts from somewhere. ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది. Plane starts కానీ somewhere. క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది. As it comes near, you find listening to the sound. కనుకనే ఈ మూడింటి యొక్క శబ్దంలో తరంగమే మానవుని యొక్క స్వరూపము. Omkara, with all these 3 A, is the very personification present in the human body. కనుకనే ఈ మనం వినవలసింది ఓంకారనాదమే. What we are supposed to listen is Omkara. అది ఏ ఆకాశ స్వరూపము. That is the form of the ether. ఇంకా వాయువు. Then the air. ఈ వాయువు యొక్క స్వరూపం ఏమిటి? What is the nature? The form. కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చడమే. And it sustains the life principle. వాయువు లేని స్థానమే లేదు. There is no place where air is వాయువే missing. లేకపోతే మనమే జీవించలేము. You cannot continue to live without air. కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి? What is that you should take? సో
హం సో హం తీసుకోవాల్సింది సో, వదలవలసింది హం. So what is to be taken in, inhalation is so. What is to be breathed out, hum. ఈ సో అనేటువంటి ఆక్సిజన్, This so stands for oxygen. హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్. Hum represents carbon కార్బన్ dioxide. డైఆక్సైడ్ ను వదిలిపెట్టాలి. So you should exhale carbon dioxide. కానీ ఆక్సిజన్ తీసుకోవాలి. And you should inhale oxygen. చెడ్డను వదిలిపెట్టాలి. Give up the bad. మంచిని స్వీకరించాలి. And receive the good. ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం. This is the lesson of air. చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు. Never accept bad. చెడ్డదాన్ని విసర్జించు. You should give it up. మంచిని స్వీకరించు. Accept good. నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు. And accept. Consume the fruit and leave out the excreta. కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు. Why these limbs are gifted? Only to see దీని good. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. No one is making an effort to know the inner గుర్తించినా significance. కూడా కేర్ చేయటం లేదు. And though it is said you are negligent, కనుక మనం వదిలిపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి. what is to be given up is bad. వృక్షాలు చూడండి, Trees. ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు. You don't feel that they have life. కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికీ అందిస్తుండాలి. But trees supply oxygen to all. అందరూ వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను And the స్వీకరిస్తుంది. trees receive carbon dioxide that we తాను exhale. మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి. And trees give you good and accept bad. ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా? And do you think the man is that much intelligent as the మానవుడై tree? పుట్టి And we're born a human. కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు. We are not able to accept good. కనుక So, ప్రాణంతో కూడినటువంటి మానవుడు, man with life, అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు, man with all అన్ని శక్తులకు excellence, ఆధారభూతమైన మానవుడు man highly powerful, తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి. to give up all that is bad and accept good. ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ. This is the teaching of air. ఇంకా అగ్ని, Then fire. ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది. Fire burns all. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది. It burns both pleasure and pain. మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది. It burns good and bad equally. దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు. It has no discretion. భేదరహితమైనటువంటిది అగ్ని. That is beyond these differences. కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది. And it will also throw away the wicked quality. ఇలాంటి పవిత్రమైనటువంటి అగ్నితత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి. We should take fire that represents wisdom. మన యందు ఉన్నది బడబాగ్ని, And that which is present, జఠరాగ్ని ఉంటుండాది. we find the fire within. కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు. And we are not knowing any lesson. మానవుని యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును, Man has got all forms of knowledge. కానీ అన్ని గుణములు ఉంటున్నాయి, All qualities are there. కానీ ఆత్మగుణం లేదు. But he has no awareness. ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ. The self-knowledge is true teaching. ఆత్మజ్ఞానం అత్యవసరము. Self-knowledge is very essential. లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ ఉంటున్నాయి. You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge. కానీ ఆత్మజ్ఞానం లేదు. But you do not have self-knowledge. ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిదే అగ్ని. The knowledge of the self is taught by fire. సర్వత్రా ప్రకాశింపజేసేటువంటిదే అగ్ని. It shines forth everywhere. తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతి ఎక్కడ ఉంటుందో అక్కడ తమస్సు ఉండదు. Lead us from darkness to light, like the lamp. కనుకనే అగ్ని మనకు తమస్సును దూరం చేస్తుండాలి. So fire teaches the lesson to dispel the చెడ్డని భస్మం darkness. చేస్తుండాలి. And it burns. ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి. And Lord Rama's name also represents రా these ఆ three. మా, ఈ మూడు అక్షరాలతో చేరింది రామ. Rama name has these three letters. Ra, Ama. రా ఆ మా. Ra, Ama. రా Ra. అగ్ని, Ra stands for fire. ఆ చంద్రుడు, A represents moon. మా సూర్యుడు. Ma represents sun. రా ఆ మా. Ra, Ama. సూర్యుడు ఏం చేస్తున్నాడు? What is that sun సర్వులకు does? ప్రకాశాన్ని అందిస్తున్నాడు. Sun sheds light, చీకటిని దూరం చేస్తున్నాడు. dispels darkness, అన్ని విధాలా ప్రాణ సమానాన్ని అందిస్తున్నాడు. sustains the life, ప్రాణాన్ని కూడాను అందిస్తున్నాడు. and gives you life too. కనుక మా, Ma. ఇంకా చంద్రుడు Moon తాపాన్ని చల్లారుస్తున్నాడు. pacifies మన emotion, బాధలను చల్లారుస్తున్నాడు. pacifies difficulty, హృదయాన్ని చల్లబరుస్తున్నాడు. and cools your heart. కనుకనే ఇది రా ఆ. So Ra, రా అనేటువంటిది Ra అగ్ని. is fire principle. ఈ అగ్నిగా ఉండినటువంటిది That fire,
పాపాన్ని భస్మం చేస్తుండాలి, burns the sin, దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి, burns misery, ఆనందాన్ని అందిస్తుండాలి, gives you bliss, పుణ్యాన్ని చేకూరుస్తుండాలి. and gives కాబట్టి you రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము. So, burning all the sin, dispelling the darkness, ప్రకాశాన్ని అందించటము. shedding the light. కనుక రా ఆ మాన 3 letters Ra, Ama, తాపాన్ని చల్లారుస్తుంది అకారము. and here it pacifies all the ఈ emotions. ప్రకాశాన్ని అందించి చీకటిని పోగొడుతుంది సూర్యతత్వము. And the nature of the sun dispels రా darkness. అగ్ని అనేటువంటి పాపాన్ని భస్మం చేస్తుంది. Fire burns కాబట్టి the sin. పాపాన్ని భస్మం చేయటము, తాపాన్ని sin, చల్లార్చటము, pacifying చీకటిని emotion. పోగొట్టడం, ఈ 3 గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి. Dispelling the darkness. These 3 principles are there in the very name of Rama. కనుకనే గార్గుడు రామా అని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే. That is the inner significance in naming Rama this way. కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి. And this is the nature of fire. that helps. నాలుగవది Next, 4th one, జలము. the water. ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది. Water is so sacred. ఎవరైనా మూర్ఛపడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు. If anyone swoons or faints, నీళ్లలో sprinkle ప్రాణశక్తి water. ఉంటుండాలి. Come back. There is life there in water. అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత After you have partaken food, ఎవరున్నారు ఇక్కడ లోపల? who is there? ఏదో ప్రార్థన చేస్తున్నారే, అహం వైశ్వానరో భూత్వా ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి. Who is there inside you? అహం వైశ్వానరో భూత్వా, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను. No, understand that I am there as Vaishvanara in you. వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో. Understand that I am in the నీ form of భుజించిన Vaishvanara. ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను. In fact, I am the cause for the digestion నీకు of all శక్తిని the food. పుష్టిని అందిస్తున్నాను. I give you the strength. కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే. Understand the nature, the power of water in me. ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి. Water helps you so ఇంకా much. పృథ్వీ The earth, సర్వవిధములు కూడా చేకూరుస్తుండాలి. it helps you in every possible way. మిత్తులు కట్టిస్తుండాలి, You have got మేడలు management. కట్టిస్తుండాది, You have got management. ఇటుకలు పోస్తుంటుండాది, ఇటుకలు Oh, you also the bricks there. చెట్లను పెంచుతుండాది, Also trees. ఆహారాన్ని అందిస్తుండాది, Supplies food. ఒడ్డును పండిస్తుండాది, Harm. సర్వ విధములైనటువంటి యొక్క శక్తిని మనకు బోధిస్తుండాలి. And earth gives you all comforts and భూమి convenience. ఇవ్వనటువంటిది ఫలం ఒక్కటే లేదు. సర్వ And, ఫలములు కూడా భూమి అందిస్తుండాలి. and earth gives you all good things. కానీ ఈనాడు But today, మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే in fact, man is not having his value. ఒకానొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు. Of all the ages, the Kali age is the safest and the easiest way to liberation. ఎందుకనగా తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి. In this age of Kali, man is highly intelligent. పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు. Education available everywhere. Number of institutions on wayside. ఇంకా ధన సంపాదనక కోటి మార్గాలు ఉన్నాయి. Earning, there are many ఏ number of మార్గంలో ways. పోయినా ధనాన్ని సంపాదించవచ్చు. Any path will help you to earn money. సులభంగా కూడా సంపాదించవచ్చు. There are easy methods of earning. ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్లో ఒక పెద్ద అడ్వర్టైజ్ వేశాడు. A madcap has given a big advertisement in newspaper. ఏమిటి దీనికి జవాబుకు సుంకము? What is it? ఏమి లేదు, ₹1 చాలు. 1 rupee is enough. దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను. This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house. సులభమైన మార్గం ఇదంతా. What an easy way it is. ₹1 చాలు. 1 rupee is enough. నీ ఇంటిలో దోమలు లేకుండా చేస్తానన్నాడు. With 1 rupee, I will see there will be no mosquitoes. అందరూ మునియాడు చేశారు. రూపాయి. Everybody started sending rupee వాడికి each. కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది. This fellow could have lakhs of money. తర్వాత పేపర్లో ఇస్తున్నాడు జవాబు. Then he started giving reply. What is it? ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుపు చచ్చిపోతుంది అన్నాడు. Wherever you find the mosquito, press it there, it will die. ఇంత సులభ మార్గము. Is that simple? ఈ Way? విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి. There are so many easy techniques to earn ఇన్ని money. మార్గాలు ఉండి కూడాను With all the techniques, మానవుడు సుఖానికి నోచుకోలేదు. man is not yet happy. దుఃఖాన్ని నివారణ They could గావించుకోలేకపోతున్నాడు. not be free from దీనికి misery. కారణం ఏమిటి? Why?
ప్రవర్తన సరిలేకుండా పోవటమే. His conduct is not proper. ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము. And for good conduct, virtues are necessary. గుణము ఉండినప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చును. Being virtuous, you can accomplish గుణము it. లేని స్తుతుడు, గురి లేని విద్యయు ఏమి ప్రయోజనం? The son without virtues and the knowledge which is not goal oriented. గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్? What is the fun of life without virtues? కాబట్టి స్తుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి. The son should be virtuous. మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి. We should have good గుణ conduct. సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము. And in fact, good conduct is the true life. గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు. Man has no good conduct today. కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు. So he has neither peace nor bliss. ఎంతో దూరంగా ఉంటున్నాయి. And is distanced from them. గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు. And in fact is not enjoying ఎలా it. వస్తుంది? How do you expect it? ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది. And in fact, every element is polluted. దీనికంతా మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే. For the pollution, man's conduct, behavior is responsible. తిండి లోపల పొల్యూషన్, Food is polluted. త్రాగే నీటిలో పొల్యూషన్, Water pollution. పీల్చే గాలిలో పొల్యూషన్, Air pollution. ఏ ఒక్క అంశం చూసినా గానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్. All the 5 elements are polluted. కారణం ఏమిటి? Why? మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే. Human behavior is not proper. మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు. When human behavior is proper, there cannot be pollution at all. అన్ని చెడ్డ భావాలే, Man has అన్ని bad చెడ్డ నడతలే, bad అన్ని behavior చెడ్డ చేష్టలే, and all bad actions. ఇలాంటివంతా ఉంటున్నాయి. You find them here. మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే And in fact, the kindness, compassion are భూమిలో diminishing. ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి. And therefore virtues have declined. అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర. And are afraid of this wicked man. వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని. That virtues are not ready to approach you. because పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి the భయపడిపోతున్నాయి. elements are afraid of man today. కనుక So, ఈ పొల్యూషన్ కంతా మూల కారణం మన ప్రవర్తనే. our conduct behavior is the main cause for ఈ pollution. పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి. And 5 elements are in fact are pure. మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది. Because of conduct, our conduct, they are polluted. ఇప్పుడు ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కానీ ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు. Education or money, we consider them good or bad. చెడ్డవి దాంట్లో లేనే లేదు. In fact, nothing bad there. తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి. In fact, it's only your badness. జలం ఉంటుండాలి. Here's what? గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు. The Ganges water is pure. రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి. When Ganges water is there in a red బ్లాక్ bottle, బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి. and when it is there in a black ఎల్లో బాటిల్ లో bottle, వేస్తే ఎల్లోగా కనిపిస్తున్నాయి. in yellow bottle, ఆ it జలం looks yellow in ఎల్లోనా? color. ఆ జలం శుద్ధమా? ఆ జలం రెడ్డా? కాదు. The Ganges water is neither red nor yellow or అన్ని black. పరిశుద్ధమైనటువంటివి. Ganges water is పోసిన pure. బాటిల్ రంగులు ఉంటున్నాయి. It is the color of the bottle that makes the water look like that. కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్, Human body is a bottle. దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది. Because the bad quality is there in this bottle of the body, they బాడీ turn bad. దోషం కాదు, In fact, it's not the body. వేసిన దోషం. And the material there, దుర్భావములు దాన్ని పోస్తున్నాము, bad feelings, దురభ్యాసములు పోస్తున్నాము, bad habits, దుస్సంగాన్ని చేరుతున్నాము, Bad company. దుశ్చర్యలు నడుపుతున్నాము. bad action. కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని Where- సత్యాన్ని గుర్తించాలి. We're spoiled because of bad actions. We should know this fundamental truth. కలియుగం చాలా సులభమైనటువంటిదే, But it's so simple. కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే. It's very subtle. కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుండాలి. Because of the effects of Kali, it has ended in conflict. మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి. Man should have pure thoughts. ఈనాటి విద్యార్థులందరూ కూడాను Modern students పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి. should have sacred quality. భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకొని దానికి సార్థకం చేసుకోవాలి. And in fact, you should make proper use of these 5 elements. ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి. You should make good use of all. ఇప్పుడు భజనలు ఎందుకోసం చేస్తున్నాం? Why do you do bhajan? చక్కగా విచారణ చేయండి. Enquire clearly. ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం. You repeat God's name nicely. ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుండాలి. God's name will get mixed up with the ఈ sound wave. తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్టభావాలంతా భస్మం చేస్తుండాలి. The sound waves with the name of God will remove all the pollution there. కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన. In order to make bad
turn into good, we have to do bhajans. విద్యార్థులారా, Students, మనం ఎట్టి మంట వేస్తున్నామో as is the flame, అట్టి పొగ వస్తుంది. so is the smoke. ఎట్టి పొగ వస్తుందో As is the smoke, అట్టి మేఘం కలుగుతుంది. so is the cloud. ఎట్టి మేఘమో As is the cloud, అట్టి వర్షము. so is the rain. ఎట్టి వర్షమో As is the rain, అట్టి పంట. so is the ఎట్టి crop. పంటనో అట్టి వంట. As is the crop, the panta is కాబట్టి the మనం vanta, the వేసేటువంటి preparation. మంట మంచి మంటగా వేస్తాం. And you should have good flame. చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది. And in fact, if you add all bad material, you అది get చెడ్డ bad. క్లౌడ్ గా మారిపోతుంది. It transforms into bad చెడ్డ cloud. క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది. And you'll have bad rain చెడ్డ consequently. వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి. And you'll have bad crops. చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము. Naturally, you have to eat bad చెడ్డ వంటలు stuff. తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి. Because we eat all bad stuff, we fall sick. కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము. So all mistake lies in our cooking preparation. సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు. It's sun who makes the water of the sea సూర్యుడు to సముద్రం vapor. జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు When sun ఈ converts sea water సముద్రం to జలం ఏ vapor, రుచి what? ఉప్పగా ఉంటుంది. The taste of saline కానీ water, ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది. as is transformed into vapor, the taste is కానీ so ఆ sweet. తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు. And it settles as a cloud. ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతున్నాడు. And the cloud has got sweet water. తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు. It comes down as rain. మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తున్నాడు. And it's the rain of ఈ love. ప్రేమ వర్షమే The rain of love గంగా జలంగా మారుతుండాలి. is the Ganges. కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి. Therefore, the intellect, the sun, should convert the bad qualities అప్పుడే into సద్గుణములు vapor. అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది. And the vapor of good qualities will ఈ సద్గుణములు rise అనేటువంటి up. ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది. With all the vapor, the cloud of good qualities, కురిసే will have వర్షం the rain of ప్రేమ రసము. love. Therefore, what you should have, the love. ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్. And the cloud is the truth. ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది. And లవ్ then డ్రాప్స్. it rains down ఈ as లవ్ love డ్రాప్స్ drops. అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది. And all the love drops, the rain drops, the కనుక మనము constitute, చేసే make into the river of bliss. మన ప్రయత్నములంతా కూడాను పవిత్రమైన ప్రయత్నం కావాలి. All efforts should be sacred. నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే When you think of God continuously, గాలి అంతా కూడాను పరిశుద్ధమైపోతుంది. there will be no air pollution at all. ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి. And you find the sound waves spreading all over. ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి. They move about all over the world. ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది. When there is music there in Delhi, you ఇది can ఎట్ట hear వస్తున్నది మన the help of దగ్గరికి? the radio here. ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి. It's all because of the sound అట్టనే waves. చెడ్డది కూడాను కూడిపోతుండాలి. Therefore it gets mixed up with the bad. మంచి తరంగములు మంచి శబ్దాలు నీవు అభివృద్ధి పరచు. Develop good sound waves. దాంట్లో మంచి గాలి వస్తుంది. There you get good air. మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం. And then the good air. ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం. And you are inhaling this. ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది. And as you inhale good air, it just entertains good ప్రేమ ideas in స్వరూపులారా, you. మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి. Lead the life of love. ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్తంతా. When you lead the life of love, the whole world gets transformed into love. దానికి నేనే మీకు సాక్షి. Bhagavan is నాలో the ఎప్పుడూ ప్రేమనే ఉంటుంటాది. Bhagavan stands for love. ఇంకొకటి పదార్థం చేరడానికి వీలు లేదు. Nothing whatsoever. అయితే However, అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను. at times it cools. కానీ అది కూడా నువ్వు ప్రేమనే. It's also love. వర్షం కురుస్తుండాలి. It rains. వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి కొన్ని. And you find ఆ hailstones. వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. Hailstones కానీ will అది hit కూడా you. నీరే. That's also water. కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే. Bhagavan's scolding is also like అది కూడా hailstones. ఒక జలం వంటిదే. That's also water. కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు. It is for your good, nothing. నాదంతా నకసక పర్యంతము ప్రేమమయమే. Bhagavan is full of love from top to toe. ఆ ప్రేమతత్వాన్ని మీరు అనుసరించండి. Follow the principle of love of Bhagavan. పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి. You be of love. తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు. And undertake good నీ action. కర్తవ్యం నీవు ఉద్ధరించు. Do your duty. ఉద్ధరేత్ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో. One has to work for one's own ఈ emancipation. విధమైనటువంటి యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి. And understand this philosophy. విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం. And Veda speaks of with the original derivative. అదే విద్య కూడాను.
And that is Vidya. కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. Vidya is derived out of that original with. అది అనేక మంది మహర్షుల యొక్క It is saints. ప్రబోధన యొక్క చేష్టల చేతను, It's because of the teachings. ప్రచారం యొక్క చర్యల చేతను, And because of the propagation ప్రవర్తన యొక్క మార్గము చేతను of their conduct. ఇదంతా వేద రూపకంగా రూపొందింది. And it has ultimately resulted in the form of Veda. ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడాను సుఖశాంతులను అందిస్తూ వచ్చింది. Veda confers. వేదము ఏ మార్గం నందు కూడాను చెడ్డను బోధించలేదు. Veda never teaches anything bad. అన్ని కూడాను మంచిదే బోధిస్తూ It వచ్చింది. teaches everything good. కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది. Then once you understand the nature of Veda, you will understand experience. పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు పీచే గాలి లోపల, And how is God in this air? పానకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు. And He is present like sugar in the syrup. కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే, And there you find sugar in the syrup. కానీ చక్కెరగా కనిపించదు మనకు. You don't find the sugar as సిరప్గా it is. కనిపిస్తుంది. It gets mixed there, dissolved. అదే విధంగానే గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు, And you find God in శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు, and you find it in the form of sweetness. మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు. And He looks so sweet. సర్వేంద్రియములకు తీయదనమే మనకు గోచరం. Everything is the nectarine. ఇలాంటి తీపిదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది. When once we enjoy the sweetness, we can share the same sweetness with others. తీపులో మనం కల్పన అక్కర్లేదు. In fact, you don't need to do. తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ, In fact, తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాది. the child has got every authority కానీ ఆ over his తల్లిపాల mother's లోపల milk. తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా? Mother is not mixing up any సృష్టి sugar. యొక్క నైజం. It is quality of the nature. తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా, The mother's milk is taken పువ్వులో by child. ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెద తీసుకున్నట్టుగా, Just as the honeybee sucks the మనుషుల్లో ఉన్నటువంటి nectar in a ప్రేమతత్వాన్ని flower. మనుషులే దీన్ని స్వీకరించాలి. And man should be able to receive the love within man. పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచటం లేదు. And in fact, the flower is not calling తుమ్మెదనే them. పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని రోలుతుంది. The honeybee goes on its own and sucks the అదే రీతిగా nectar. మంచివారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారి నందు ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి. Join the good company, receive all the good that is possible. కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. Therefore, it is the good company that gives you a sort of detachment and that ultimately gives you liberation. సత్సంగాన్ని మనం చేరాలి. Join the good company. తేజ దుర్జన సంసర్గం, Give up, run away from the bad company. తేజ దుర్జన సంసర్గం, Run away from the bad company. భజ సాధు సమాగమం, Join the good company. కురు పుణ్య మహోరాత్రం. Day and day out, do good action. ఎప్పుడు చూసినా నువ్వు మంచి చేస్తూ రావాలి. Do good always. ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి. The human life is so sacred. ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం. With all the scope in its entirety, ఎప్పుడూ చెడ్డ తలంపులే, we're చెడ్డ just తలంపులే, using- చెడ్డ తలంపులే. we're entertaining bad thoughts ఈ and bad చెడ్డ feelings. తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు? Why do you entertain bad thoughts? Why? మంచిని తీసుకోండి. Take good. సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు? Why don't you receive that which is given డబ్బు so పెట్టుకుని easily? చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు. And you want to purchase things. ఇది చాలా పొరపాటు. You are mistaken. మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డను కొంటున్నాడు. In fact, he is a fool who does not know what is good, what is bad. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ నిండుకు ప్రేమనే ఉండాలి. And you should be of love. ప్రేమకు ఒక రూపం లేదు. Love has no form. ప్రేమ ఒకదాన్ని కోరదు, It doesn't desire. దానికి వడ్డీకి ఇవ్వదు, And it doesn't give aid. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు. And it doesn't give you loan ప్రేమ or makes ప్రేమనే, any debts. ప్రేమ ప్రేమనే. Love is love. ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి. And you should accept love only by love. కనుక So, ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి. being embodiments of love, consider everyone as the embodiment of love. పంచభూతములు కూడా ప్రతి మానవుని యందు ఉంటున్నవి. The five elements are present in every man. ఈ పంచభూతములు కూడా పవిత్రమైనటువంటి ఫలితాన్ని And అందిస్తున్నాయి. the five elements are sacred. చెడ్డను ఎక్కడే గాని అందించదు. Nothing bad whatsoever. కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు. But you are converting into bad. ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి, చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు. Don't mistake that way. Even certain things have got to be said. నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు. Narada went to Lord Vishnu. అప్పుడు విష్ణువు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు. Smilingly, Vishnu questioned, Narada, where do you come from? స్వామి, నాకేం ఇల్లా వాకిలా భార్యా బిడ్డలా?
ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను. Narada said, I don't have any family. I don't ప్రపంచమంతా have any సంచరిస్తుంటాను. relation. I go around the entire universe. సంచరిస్తున్నావా? మంచిదే. Oh, you నా move about సృష్టి యొక్క fine. రహస్యాన్ని ఏమైనా గుర్తించావా? Have you understand the mystery of my creation? స్వామి, మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు. I have understood the mystery of your ప్రతి creation. ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు. And Vishnu said, I have created. నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు సూచించావా? Have you noticed anything bad in my creation? నారదుడు యోచించాడు. Narada thought over. స్వామి, Swami, క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు. pardon me, I have noticed మరి something bad in నాలో my నేను creation. సృష్టించినటువంటిది చెడ్డదుందా? In my creation, is anything bad? No, nothing whatsoever. ఉంది స్వామి ఒక్కటి అన్నాడు. Narada said, yes, there is one that's ఏమిటది bad. అన్నాడు. What is it? మలము అన్నాడు. He said, fecal matter. నారదుడు, Narada said, fecal matter is స్వామి bad. దగ్గర కూడా పోవడానికి వీలు కాదు. It's not possible to go anywhere అది near తెలియని excreta. పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము. And it is there within the stomach, no doubt. కానీ చూస్తున్నా సహించలేము. The moment you watch, well, you cannot bear the sight of it. చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు. Why have you created this bad excreta? అది చెడ్డదే కాదు. It's not bad anyway. నువ్వు ఒక తూరిపై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు. He said, you go and ask tomorrow. తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు. Narada said, I am not prepared ఓ, to నా go. ఆజ్ఞ ప్రకారం నేను It's నడుచుకోమన్నాడు. my command, conduct accordingly, go. సరే, ఇంక విష్ణు ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు. His Lord's command, he went. దగ్గర పోతూ ఉండేది ఆ బలం చెప్పింది, చీ నారదా నీవు దూరం ఉండింది. When he was approaching, Theseus started asking him, get out, don't be anywhere near. నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉన్నాయి. You don't be anywhere near, go. ఏమిటి చెప్తున్నది? And what is it? ఎందుకు నేను దగ్గర రాకూడదు? Why not? నేను ఎంతో పవిత్రమైనటువంటి దాన్ని. I'm so sacred. నిన్నటి దినము Yesterday, మంచి వంటగా ఉన్నాను, I was మంచి పాలగా I ఉన్నాను, was a very good మంచి dish. పాయసంగా ఉన్నాను, I was a మంచి rice ఫలంగా pudding, ఉన్నాను, a flour. మంచి పెరుగుగా ఉండినాను, I was the fermented ఎంతో curd. పవిత్రంగా ఉండినాను, భగవంతునికి అర్పితంగా గావించేటువంటి వస్తువులుగా ఉండినాను. yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God. ఒక్క తూరి ఈ మానవుల సంఘం చేర్చినా నా గతి ఈ గతి. The moment I join your company, this is my plight. రెండవ తూరి తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి. If I were to be in your company for the second time, what is it that is awaiting for me? కనుక మానవుని యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతున్నది, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో. The mistake lies in the company. There is nothing bad as such. కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు And ప్రజలు. we are not understanding the secret. ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి. And a father has got only son. ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం. And he was bitten by a నాన్న తేలు scorpion. కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు. The son started crying because the scorpion bite. తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి. And the father ran to ఏకైక the పుత్రుడు, doctor. అమితమైన ప్రేమ. Oh, he has got intense love. కొడుకు యొక్క Son. కంటిదారం చూడకూడదు. Well, he cannot bear the డాక్టర్ pride of the దగ్గరికి పోయాడు. son. He went to the నా doctor. కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మంది ఇచ్చేసేయమని. And he reported to the doctor that the son is crying because the ఆయన scorpion చెప్పాడు, bite. నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు. And the doctor gave him ointment and asked the father to apply the ointment where the scorpion has bitten. తెచ్చాడు పాపం. The father brought the ఎక్కడరా ointment. నిన్ను తేలు కుట్టింది? He asked where. ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు. And they said in that corner I was bitten with scorpion. ఇది There he applied that. అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం. This is the way how దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే, తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది, ఆ మూల పోయి తిక్కాడు, కానీ నొప్పిపోలేదు. In fact, he applied this ointment there in the corner, the ground. ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు. That is the spiritual practice today. ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో The place where bad quality started. అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి, There you have to rectify and be extra careful. వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెపం పెడుతున్నారు. You blame others. ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు. Never blame anybody. ఇతరులో ఎట్టి దోషము లేదు. There's no mistake in నీలో you. ఉన్న దోషమే నీకు బాధ It's పెడుతుంది. only your mistake that pains you. కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో. You work for your own relief. నీకు బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావంలో నీకు సరి అయినటువంటి మార్గము. You solve your own problem. Your feelings are important ఈ here. పంచభూతముల యందు ఉండినటువంటి యొక్క పరతత్వాన్ని నీవు చక్కగా అర్థం చేసుకో. Understand the spiritual principle behind the five పంచ elements. ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా నువ్వు చక్కగా అర్థం చేసుకో. Also understand the five life అవి principles. నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి. And that solves all problems. సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే. And in fact, all misery can be taken out by the శబ్ద five, స్పర్శ రూప రసగంధాదులు. the five elements. ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి. And these are so sacred, great.
కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి. And you have to experience in the right way. సరి అయిన భావంతో మనం అనుభవించాలి. And you have to experience the right అప్పుడే feeling. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి. And then you will never be in misery. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి ఒక్కటి మన యందున్నటువంటి భావదోషములే తప్ప Everything lies in you. The mistake is in you. పదార్థ దోషాలు ఏవీ లేవు. Nothing wrong with the material. అన్నీ మంచివే. All are good for the మనలో bad. ఉన్నటువంటి చెడ్డ భావాలే మనకు చెడ్డను బోధిస్తుంటాయి. Because of bad feelings within you, you consider everything bad. కనుక మనలో మంచి భావాన్ని అభివృద్ధి పరచుకోండి. Develop good feelings. దైవ భావాన్ని మీరు చింతించండి. Entertain divine thought. దైవనామాన్ని స్మరించండి. Think of God. Chant His అది name. నీకు ఈ దుర్గుణాలు దుర్భస్తులంతా దూరం చేస్తుంది. That solves all the problems. కనుక మీరు చెడ్డవి పలకకూడదు. Never undertake any bad action. ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకూడదు. Don't blame. అవి కూడా గాలిలో చేరిపోతున్నాయి. And if you start accusing అవి anybody, గాలిలో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల they ప్రవేశిస్తున్నాయి. get mixed up in the air. It will get into someone else. వాళ్ళకు కూడా ఆవేశం వస్తున్నది. They too will have similar thought. కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింతన అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి. Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings. మనం కూడా చెడ్డ పదవులను ఉపయోగపెట్టకూడదు. And we too should not act in a bad way. చెడ్డ చూపులంతా మనం చూడకూడదు. We should not have bad looks. చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం? Why bad looks? కీచకుడు చెడ్డ చూపు చూచాడు. Kichaka had bad looks భీమునితో తల పగలగొట్టుకున్నాడు. and ultimately died at the hands of Bhima. చెడ్డ మాటలంతా వినింది. And all bad ఎవరు? was heard. Who? దశరథ మహారాజు ప్రేమయ్య యొక్క భార్య With a wife so dear to Dasharatha. కైక heard మందరు that. చెప్పినటువంటి దుర్బోధనంతా వినింది. And he paid heed to all the words of Mandara. వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి And she got a bad name. ఈనాడు సమాజంలో ఎవరైనా గాని కైకమ్మ అని పేరు పెట్టుకుంటున్నారా? Is there anyone with the name Kaika here? కైక పేరే ఎవరు ఉచ్చరించరు. No one thinks of Kaika's name today. కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి. Because she symbolizes కైక bad మంచిది కాదు. listening. కనుకనే కైక మంచిది కాదు. So Kaika is not good. చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచివాడు Kichaka కాదు. with bad looks చెడ్డ శ్రవణం, and bad listening. మంచి శ్రవణం చెయ్యాలి. Always చెడ్డ listen శ్రవణం good. చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ మాటలు మాట్లాడటం, And in fact, Duryodhana Dushasana. ధర్మమూర్తులైనటువంటి They పాండవులు use all bad అనేక words. సూచనలు చేయటము. And in fact, they have heard Pandavas, ఆ the చెడ్డ embodiments of మాటలు righteousness. వినే కట్టగడపటికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపటి వంశమే నాశనం చేస్తారు. Ultimately, what happened to Duryodhana Dushasana? It Because left to the చెడ్డ మాటలు total ruin of వినకూడదు. the entire clan. చెడ్డ మాటలు వినకూడదు. Never listen to ఒక bad. చిన్న ఉద్దేశం మీ పిల్లలకు చెప్తున్నాను. An important point Swami wants to tell you. ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారని కొన్ని చెడ్డ మాటలు చెప్తారు. Somebody may come and start అది telling నీ you. మనసుకు చాలా కష్టం వేస్తుంది. You feel so hurt. నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరికి చెప్పి వాడి మనసును కూడా నీవు By కష్టపెట్టాలి. listening to bad words, you are hurt. Why do you then again repeat? Share ఒకవేళ with మీ others. అమ్మా నాన్న ఎవరో తిట్టారనుకుంటారు. If somebody accuse your parents అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు. and you report the matter to your వాళ్ళు parents, కూడా చాలా బాధపడతారు. they too feel sad. కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడవుతావు. And you are responsible చెడ్డ for మాటలు that. వింటే దాన్ని ఇంకోరికి చెప్పకూడదు. And if you heard anything bad, ఎవ్వరికీ never carry చెప్పకూడదు. on to anybody. అలాంటి మొట్టమొదట మీరు భద్రం చేస్తారు. First thing that you should know that. ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు. Accidentally you may listen, విన్నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు. but never take it in the వాటిని true ఇంకోటి sense. నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు. And don't report, share it with your friend. కనుక చెడ్డ మాటలు వినకుండా, So చెడ్డ never listen మాటలు to bad, చేయకుండా, never చెడ్డ speak పనులు bad way, చేయకుండా, never చెడ్డ act in a bad చూడకుండా way. మనం పవిత్రమైన భావాలతో Don't have bad looks, don't use bad words, don't have bad thoughts. కన్నులేలరా స్వామిని చూడని కన్నులేలరా. What for are the eyes if you cannot see God? కన్నులనిచ్చిన ఎందుకు తెలుసా? You know why eyes are gifted? సందులు గొంతులు చుచ్చుటక Is it only to see కాదు the కాదు veins కాదు and violets? కైలాసవాసుని కన్నులార కాంచేందుకురా. Eyes are gifted to see the beauty of God. ఎందుకు మనం వారిని విని చూడటానికి? No, not staring at దానికోసం people. ఇవ్వలేదు మన కన్నులు. No, not for that purpose. కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి. And eyes are so sacred, vision is sacred. ఈ విధంగా పంచభూతములు కూడాను The five elements, ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. the creation as a whole is so noble. ఈ ప్రకృతిలో మనం పుట్టాము. We are born in ఈ this ప్రకృతి nature. పరమాత్మ యొక్క అంగము. And this nature is the limb of God. కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడా భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి. Having been born in this nature, which is the ఆ limb of భావాన్ని Creator, we should merge in God. ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు. Certainly you attain divinity. ప్రపంచంలో ఏది చెడ్డది లేదు. There's nothing bad in this మన world. భావాలే చెడ్డది.
Our feelings are bad in fact. సృష్టిలో ఎక్కడుంది చెడ్డది? There's nothing bad in creation. నాదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు కానీ నాదు చూచింది కూడా తప్పు. And in fact, the Narada's observation was విష్ణువు wrong. చెప్పింది చెడ్డ అనేటువంటిదే లోకంలో లేదు. There's nothing bad in this world. ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. If the bad matter is not కాబట్టి excreted, your ప్రపంచంలో health will ప్రతి get దాన్ని spoiled. భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు. So even that is done for your own good by ఎందులో God. కూడా చెడ్డనే లేదు. There's nothing whatsoever bad. కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి. Consider everything నీకు good. ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో. Even if you suffer, consider that it is good for you. దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో. Praise and blame, consider them with equal mindedness. అన్ని ఆనందంగా నీవు తీసుకో. Take them blissfully. నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు. And there's no one can నీకు మించిన excel. త్యాగి మరొకటి లేడు. And there's no one that who can excel మరొకటి you. లేడు. And you're greatest of all. కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి. And that state you should attain. అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి. You should be the one of sacrifice. అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి. And you should have sacred ఈ heart. విధంగా పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా విచారించి You should investigate the ఆ five elements. పంచభూతములు నా యందు కూడా ఉంటున్నాయి. They are within me. ఆ పంచభూతములు పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. And I should make proper use నా of them in ఉచ్ఛ్వాస sacred way. నిశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి While as I breathe, I should sing His glory. అని భగవత్ నామాన్ని చింతించు. So one should sing the glory of God. భజన బినా సుఖ శాంతి నహి, भजन बिना सुख शांति नहीं, హరి భజన బినా సుఖ శాంతి నహి, साई भजन बिना सुख शांति नहीं, హరి నామ బినా ఆనంద నహి, हरि नाम बिना आनंद नहीं, హరి నామ బినా ఆనంద నహి, हरि नाम बिना आनंद नहीं, హరి భజన బినా సుఖ శాంతి నహి, भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद हरि भजन हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन हरि भजन हरि भजन सुख शांति नहीं, सुख शांति नहीं.